చిత్తూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో సరళైన సమీక్షలో అనేక గుట్లు రట్లు బయటపడుతున్నాయి. పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన వారెవరు, మౌనంగా ఉండిపోయిన వారెవరు, పార్టీలోనే ఉంటూ ఇతర పార్టీలకు సహకరించిన వారెవరు, అన్ని కోణాల్లో కూడా వివరాలు బయటకు వస్తున్నాయి. పలమనేరులో అమర్నాథ్ రెడ్డి పార్టీలో చేర్చుకోవడంతో మొదలుపెట్టి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం, మంత్రి పదవి కట్టబెట్టడం, చివరికి ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం దాకా ప్రతి దశలోనూ వ్యతిరేకించినటువంటి ఒక నేత గురించి అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లారు. బహిరంగంగానే మంత్రి అమర్ యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం, పదవికి రాజీనామా చేయడం, తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం వరకు ఈ నేత చర్యలన్నీ ఏకరవ పెట్టనున్నారు. చివరగా అధినేత జోక్యంతో పాటు పోటీ నుంచి విరమించుకున్న చిత్తశుద్ధితో పార్టీ కోసం పనిచేయలేదనే ఆరోపణలు ఆ నేతను చుట్టుముట్టాయి. పొంగనూరులో కూడా 2 సార్లు పార్టీ నుంచి టికెట్ పొంది కూడా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయనటువంటి ఒక ముఖ్య నేత గురించి కూడా ఫిర్యాదులు సిద్ధమయ్యాయి. అలాగే నియోజకవర్గంలో పేరు మోసిన ఆలయానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పనిచేసిన మరో నేత కూడా పైపైనే ప్రచారంలో కనిపిస్తూ కాలక్షేపం చేశారు తప్పితే నిబద్ధతతో పనులు చేయలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మదనపల్లిలో అయితే అభ్యర్థి గెలుపుకు సహకరించినటువంటి నేతల జాబితా కాస్తంత పెద్దగా ఉంది. ఇటీవల వరకు నామినేటెడ్ పదవిలో కొనసాగినటువంటి నాయకుడు సహా భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుందని ఆశించి నిరుత్సాహానికి గురైనటువంటి మరో ముఖ్య నేత కూడా ఎన్నికల్లో పనిచేయలేదని ఆరోపణలున్నాయి. సోదరుడికి టికెట్ కోసం యత్నించి విఫలమైనటువంటి ఇంకో ముఖ్య బీసీ నేత కూడా పార్టీ గెలుపు కోసం సరిగ్గా పనిచేయలేదని సమాచారం. వీరందరిపై అభ్యర్థి, ఇతర ముఖ్య నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. జిల్లా కేంద్రమైనటువంటి చిత్తూరులో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మెజార్టీ కార్పొరేట్లు సహకరించలేదనేటువంటిది ఆరోపణ. ఏఎస్ మనోహర్ కోసం కొద్దిమంది మాత్రమే నగర పార్టీ నేతలు ఎన్నికల్లో పనిచేశారని, ఎక్కువ మంది పార్టీ ప్రచారం పేరిట కాలక్షేపం చేశారు తప్పితే క్షేత్రస్థాయిలో పనిచేయలేదన్నది అభ్యర్థుల యొక్క సన్నిహితుల ఆరోపణ. కీలక సమయంలో చేతులెత్తేసిన రీతిలో వ్యవహరించారని, దీంతో నగరంలో చాలా చోట్ల పోలింగ్ రోజున పార్టీకి అసలు ఏజెంట్లే లేకుండా పోయారని సమాచారం. దీనిపై అభ్యర్థి సన్నిహితులు, ఇతర నాయకులు వివరాలు సేకరించి అధిష్టానం ముందుంచినట్టుగా సమాచారం వస్తోంది. నగర నియోజకవర్గంలో ఒక కీలక కుటుంబానికి చెందినటువంటి సభ్యులే పార్టీ అభ్యర్థి విజయానికి మోకాలు అడ్డుపడ్డారని ఆరోపణలున్నాయి.